సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. దశాబ్దాల తరబడి కలగా మారిన హంద్రీనీవా నీటిని ఈ నెల 30న ముఖ్యమంత్రి స్వయంగా విడుదల చేయనున్నారు. హంద్రీనీవా చిట్ట చివరి ప్రదేశమైన పరమసముద్రం చెరువు వద్దకు నీరు రానుండడంతో కుప్పంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అన్నారు. అదే కార్యక్రమంలో సీఎం సతీ సమేతంగా పాల్గొని హంద్రీనీవా ద్వారా కుప్పానికి వస్తున్న కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారని, అనంతరం ఆ నీటిని చెరువులకు విడుదల చేస్తారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. ఏపీలో ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఐఐటీ నీట్లో ఏపీ నుంచి 55 మంది ఎంపికయ్యారు. వారు సీఎం చంద్రబాబును కలిశారు, తమ సంతోషం పంచుకున్నారు. వచ్చే ఏడాది 4 రెట్ల ఫలితాలు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సీట్లు సాధించిన ఒక్కో విద్యార్థికి ₹1,00,000 ప్రోత్సాహకం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా గణేశోత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకుల నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తులొచ్చాయి. దీంతో ఆయన సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మాట్లాడి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ₹25 కోట్ల ఖర్చవుతుంది. ఏపీలో సుమారు 15,000 గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అని వైసీపీ నేత అంబటి రాంబాబు సవాల్ విసరడం సిగ్గుచేటని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అబద్దాలు అతికినట్లు చెప్పడంలో అంబటికి ఆస్కారివ్వచ్చని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేయకుండా ఆయన చేతులెత్తేశారన్నారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటికి పోలవరం గురించి అర్థం కాలేదన్నారు. మా పార్టీ దిగువ శ్రేణి నేతలకు ఉన్న అవగాహన కూడా ఆయనకు లేదని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. వాహనాల కండిషన్ చెకింగ్ చేసే టెస్టింగ్ సెంటర్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో ప్రారంభించారు. 8 సంవత్సరాల్లోపు ఉన్న ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు, ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టెస్టింగ్ చేయాలన్నారు. అలాగే 8 సంవత్సరాలు దాటిన వాహనాలకు ప్రతి ఏడాది ఒకసారి టెస్టింగ్ చేయించాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్ దగ్గర వైసీపీ నేతలు హై డ్రామా చేశారు. దివ్యాంగుల పెన్షన్పై కూటమి ప్రభుత్వం కర్కసత్వం నశించాలి అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. గ్రీవెన్స్ కు వచ్చిన దివ్యాంగులు కాసేపు తమతో నిరసన ప్రదర్శనలో నిలబడాలని వేడుకున్నారు. అయితే వైసీపీ డ్రామాను అర్థం చేసుకున్న దివ్యాంగులు వారి నిరసనలో పాల్గొనేందుకు ఒప్పుకోలేదు. అంతేకాదు అనర్హులను పెన్షన్ల జాబితా నుంచి తొలగిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పెన్షన్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, అందుకే నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. తిరుపతిలో పోలీసులు నిఘా పెంచారు. తిరుమల, తిరుపతికి వచ్చేవారి వివరాలు, హోటల్స్, హోమ్ స్టేషన్స్, లాడ్జ్లకు వచ్చేవారి వివరాలను నమోదు చేసేలా పోర్టల్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇప్పటి వరకు 787 హోటల్స్, లాడ్జీలను గుర్తించి పోర్టల్ ఇన్స్టాల్ చేసినట్లు ఆయన చెప్పారు. ఖచ్చితంగా విజిటర్స్ వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని, విజిటర్ల మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్తో పాటు లైవ్ ఫోటో కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ భార్య పద్మజ అస్థికలను హీరో చైతన్య కృష్ణ బీచుపల్లి కృష్ణానదిలో కలిపారు. కృష్ణానది సమీపంలో వేద పండితులు అనిల్ శర్మ శాస్త్రోత్వంగా పిండ ప్రధాన కార్యక్రమాలను, పూజలు నిర్వహించారు. అనంతరం చైతన్య కృష్ణ తల్లి పద్మజ అస్థికలను కృష్ణానదిలో కలిపారు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలలు లాంటివన్నారు. ఉస్మానియా వర్సిటీలో 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దుందుబి, భీమా వసతి భవనాలను ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. పివి నరసింహారావు, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన వారేనని సీఎం గుర్తు చేశారు. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చదువు ఒక్కటే అన్నిటికీ పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు తాను ఇచ్చేది నాణ్యమైన విద్య మాత్రమేనని, తలరాతలు మారాలి అంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. తాను సీఎం అయ్యాక సామాజిక బాధ్యతగా వర్సిటీలకు వీసీలను నియమించానని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ చదువులకే కాకుండా పరిశోధనలకు కూడా వేదిక కావాలన్నారు. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించాలని సీఎం పిలుపునిచ్చారు. డిసెంబర్లో ఆర్ట్స్ కళాశాల వద్ద సభ పెడితే వచ్చి అన్ని పనులు మంజూరు చేస్తానన్నారు. అప్పుడు ఒక్క పోలీసును కూడా క్యాంపస్లో ఉంచొద్దన్నారు. విద్యార్థులు తనను అడ్డొస్తే ప్రశ్నించే చిత్తశుద్ధితో సమాధానం చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం పోరాడుతున్నామని, కేంద్రంపై ఒత్తిడితో వారం రోజుల్లో తెలంగాణకు 35,000 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఆ యూరియాను డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. కేంద్ర వైఫల్యాలను రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా పూడూరులోని ఓ మద్యం ఫ్యాక్టరీలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కంకల్లోని బృందావన్ స్పిరిట్స్ ఇండియా డిస్టిలరీ మద్యం తయారీ ఫ్యాక్టరీని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. కంపెనీలో మద్యం తయారీ నాణ్యతా ప్రమాణాలపై యాజమాన్యాన్ని ఆరా తీశారు. మద్యం తయారీ విక్రయాల్లో ప్రభుత్వ నియమావళిని పాటించాలని మంత్రి ఆదేశించారు. అరాకొర వేతనాలతో జీవనం సాగిస్తున్న గ్రామీణ ప్రాంతాల ధూప దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేంద్ర శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హర్సిగూడలో తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో తెలంగాణ అర్చకుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. నిత్యావసరాలు జీవన ప్రమాణాలు పెరగడంతో అర్చకులు దిగువ స్థాయిలో జీవిస్తున్నట్లు తెలిపారు. ధూపదీప నైవేద్య అర్చకులకు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేతనంతో పాటు దేవాలయ నైవేద్యం కోసం ఇచ్చే డబ్బులను పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిన్న కరీంనగర్ జిల్లాలో జనహిత కార్యక్రమంలో బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచారని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. దానిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. మచిలీపట్నంలో ఓ జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. విశ్వబ్రాహ్మణ కాలనీలో అర్ధరాత్రి నైట్ బీట్ లో ఉన్న హోంగార్డ్ జి మోహన్ రావు దగ్గరికి మద్యం మత్తులో వచ్చిన జనసేన నేత కర్రి మహేష్ హోంగార్డ్ తో వాగ్వివాదానికి దిగాడు. తాను వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడలేదని హోంగార్డ్ పై దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడ్డ హోంగార్డ్ ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అకారణంగా తను దూషించి దాడి చేశాడని బాధిత హోంగార్డ్ వాపోయాడు. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ద్రాక్షారామంలో భారీ ప్రదర్శన జరిగింది. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వ్యాపారులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. విజయవాడ కలెక్టరేట్ దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు నినాదాలు చేశారు. గత 2 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాలేదని, ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు విద్యార్థి సంఘం నేతలు వినతి పత్రం అందించారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు సిద్దిపేట హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల వాంఛైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జేఏసీ చైర్మన్ నర్సయ్య డిమాండ్ చేశారు. చేర్యాల నగర పంచాయతీగా, సమితిగా, నియోజకవర్గంగా ఓ వెలుగు వెలిగి నేడు అస్తిత్వాన్ని కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. రైతులందరికీ యూరియా పూర్తి స్థాయిలో అందించాలంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియాతో పాటు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం జిల్లాలో పలుచోట్ల తెల్లవారుజాము నుంచే పీఎస్ఈఎస్ ఆగ్రోస్ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. కౌడిపల్లిలో యూరియా కోసం ఉదయం 6 గంటలకే వందల సంఖ్యలో వచ్చిన రైతులు క్యూ లైన్లో పాస్ పుస్తకాలు ఉంచారు. మరోవైపు మెదక్ జిల్లా నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర యూరియా కోసం అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. రైతు వేదిక వద్ద యూరియా కోసం భారీ సంఖ్యలో రైతులు బారులు తీరారు. యూరియా కొరతపై అధికారులు స్పందించడం లేదని రైతు వేదిక ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి గంటపాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాల్లో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. బస్టాండ్ ఎదుట బైఠాయించి భిక్షాటం చేసి నిరసన తెలిపారు. ఉచిత బస్సు పథకం వల్ల రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకి ఆయిల్ ఖర్చులు కూడా రావటం లేదని, డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ ఆవేదన మాత్రమే విన్నవించుకుంటున్నామని ఆటో డ్రైవర్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ వద్ద ఖాతాదారుల ఆందోళన చేపట్టారు. ఎస్బీఐ బ్యాంకులో 13,71,00,000 రూపాయల విలువైన బంగారం, 1,10,00,000 రూపాయల నగదును క్యాషియర్ రవీందర్ పక్కదారి పట్టించాడు. దీంతో తాకట్టు పెరిగిన బంగారం, డిపాజిట్ చేసిన నగదు ఏమైందో చెప్పాలంటూ ఖాతాదారుల ఆందోళనకు దిగారు. 3 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. బ్యాంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. వెంటనే తమ బంగారం, నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని
ఎంఈఓ ఆఫీస్ ఎదుట సిపిఎం ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. పాఠశాలలో 9వ తరగతి అనుమతి లేకున్నా విద్యార్థులను చేర్చుకుని వారి భవిష్యత్తులో చెలగాటమాడుతున్నారన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, జూలై 10న పాఠశాలను సీజ్ చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హుజూర్ నగర్, మగ్దూమ్ నగర్ లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పురుగుల మందు డబ్బాలతో రైతులు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే 3 సార్లు సర్వే చేశారని ఆరోపించారు. సమాచారం ఇవ్వకుండా భూములు లాక్కోవడం అన్యాయమని మండిపడ్డారు. నష్టపరిహారం అవసరం లేదని, తమ భూములు తమకే కావాలని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ జీతాలు, బీమా సౌకర్యం, కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో ఆందోళన నిర్వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. నకిలీ ఎరువులు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ను రైతులు ముట్టడించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రైతులను నాగార్జున ఫెర్టిలైజర్ షాపు యజమాని నిలువరించాడు. దీంతో ఆగ్రహించిన రైతులు తమకు నకిలీ ఎరువులు విక్రయిస్తావా అంటూ వ్యాపారితో వాగ్వివాదానికి దిగడంతో వ్యాపారి మెల్లగా జారుకున్నాడు. అనంతరం రైతులు ఆగ్రహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. నకిలీ ఎరువులపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఆది వరాహ క్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరాహస్వామి వారి ఆలయంలో వరాహ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇవాళ వరాహస్వామి జయంతి సందర్భంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యావహచనం కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారు చేసిన పంచామృతాలతో మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక నివేదనలు సమర్పించారు. అటు తర్వాత భక్తులను వరాహస్వామి దర్శనానికి అనుమతించారు. కొండాపూర్లోని మాయా కన్వెన్షన్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. కొండాపూర్లో బచ్చు శ్రీకాంత్, స్వప్న దంపతులు నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవానికి సినీ నటుడు మంచు మనోజ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణంలో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన వెంకటేశ్వర కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంకటేశ్వర పద్మావతి అమ్మవారి కళ్యాణం చూసే అదృష్టం తమకు కలగడం సంతోషంగా ఉందని మంచు మనోజ్ అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వక్రతుండ యూనియన్ వినాయకుడి ఆగమనం సంబరాలు అమరాన్నంటాయి. తాడిపత్రిలో వినాయక ఆగమనం వేడుకలు ముంబై తరహాలో అంబరాన్ని తాకుతున్నాయి. వినాయక చవితి వేడుకలకు ఇంకో 3 రోజుల సమయం ఉన్నప్పటికీ వినాయకుడి ఆగమనం పేరుతో వైభవంగా స్వాగతం పలుకుతూ భక్తుల కోలాటాల నడుమ విఘ్నేశ్వరుడికి ఘన స్వాగతం పలుకుతున్నారు. రజక వీధికి చెందిన వక్రతుండ యూనియన్ 40 ఏళ్ల సెలబ్రేషన్ ఉత్సవాలు ఘనంగా జరిగాయని తాడిపత్రి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీ ఆదాయం భారీగా సమకూరింది. గడిచిన 38 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 3,61,00,000 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్వీఎన్ మూర్తి తెలిపారు. అలాగే 261 గ్రాముల బంగారం, 6 కేజీల వెండి, విదేశీ కరెన్సీ వచ్చిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను కాపాడేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు ఆడబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 500 మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. పెన్సిల్ ముల్లుపై వినాయకుడి సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించి మరోసారి తన సత్తా చాటుకున్నాడు. పాయకారావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్. సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత అయిన వెంకటేష్ న్యూయార్క్ లో ఆర్కిటెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించినట్లు వెంకటేష్ తెలిపారు. ఈ కళాఖండాన్ని రూపొందించడానికి 6 గంటలు శ్రమించానని తెలిపారు. పెన్సిల్ ముల్లుపై 23 మిల్లీమీటర్ల పొడవు, 8 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉండేలా ఈ సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించానని వెంకటేష్ తెలిపారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు ఒకే చోట తమ వస్త్ర ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రితికా చక్రవర్తి అన్నారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో నోవాటల్లో ఈ నెల 29వ తేదీన 3 రోజుల పాటు నిర్వహించనున్న హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ను మోడల్స్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఫ్యాషన్ ప్రియుల కోసం సరికొత్త డిజైన్స్ ఈ ఎడిషన్లో తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు. మోడల్స్ సరికొత్త డిజైనర్ వేర్లో మెరిసిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఎస్ఎన్విటి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో దుండగులు ముగ్గు వేసి మధ్యలో నిమ్మకాయలు మిరపకాయలతో క్షుద్ర పూజలు చేశారు. దీంతో వాటిని చూసిన విద్యార్థులు అధ్యాపకులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆకతాయిలు పనిచేస్తుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫెర్టిలైజర్ షాప్ యజమాని దగ్గర 25,000 రూపాయల లంచం తీసుకుంటూ కొత్తగూడెం డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ నరసింహారావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఏడీఏకు కెమికల్ పరీక్ష నిర్వహించి కేసు నమోదు చేశారు. ఒక ఫెర్టిలైజర్ షాప్ యజమాని యూరియా నిల్వలు ఉంచారు అనే నెపంతో సరైన పత్రాలు లేవంటూ షాప్ లైసెన్స్ రద్దు చేయకుండా ఉండాలంటే 50,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా 25,000 లంచం తీసుకుంటూ ఏడీఏ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. నారాయణగూడ, శంషాబాద్, శేర్లింగంపల్లిలో కొకైన్, ఎండీఎంఏ మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చి నారాయణగూడలో విక్రయిస్తున్న కొకైన్ పట్టుకున్నారు. 33.3 గ్రాములను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఘటనలో 4 పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇక శంషాబాద్ లో స్కూటీపై తరలిస్తున్న 5.88 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. శేర్లింగంపల్లిలో 2.07 గ్రాముల ఎండీఎంఏ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామ శివార్లోని కొబ్బరి తోటలోని కోడిపందాల స్థావరాలపై నిన్న అర్ధరాత్రి నల్లజర్ల పోలీసులు దాడి చేశారు. నల్లజర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలశౌరి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి 19 కార్లు సీజ్ చేసి 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 35,000 నగదు, 15 సెల్ ఫోన్లు, ఒక కోడిని స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలానికి చెందిన 2 వ్యక్తులు ఏర్పాటు చేసిన కోడిపందాల బరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, టీ నర్సాపురం, సిద్ధాంతం, చింతలపూడి ప్రాంతాలకు చెందిన వారు కోడిపందాలు ఆడుతున్నట్లు గుర్తించామని సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలశౌరి తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో పలు రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బిలాస్పూర్ నుండి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో 2 బ్యాగుల్లో తరలిస్తున్న 8 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 3 అనుమానిత యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గంజాయి రవాణాలో అసలు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా కపాడిపాడెంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న 4 ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.350 కిలోల గంజాయి, 22,000 నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి అక్రమ మార్గంలో గంజాయి రవాణా చేస్తున్నారని గుర్తించారు. కిలో గంజాయిని 10,000 చొప్పున కొనుగోలు చేసి చిన్నపాటి ప్యాకెట్ల రూపంలో 30,000కు విక్రయిస్తున్నారని సిఐ దశరథ రామయ్య తెలిపారు. నిందితుల్లో 2పై గతంలో పీడీ యాక్ట్ 8 గంజాయి కేసులున్నాయని తెలిపారు. గంజాయి అమ్మకాలు జరిపినా, కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో భారీగా సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్ చెల్లించకుండా గొడౌన్లో భారీగా సిగరెట్లు నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో అధికారులు సోదాలు చేసి 10 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో పెను ప్రమాదం తప్పింది. గణపతి విగ్రహాన్ని ట్రాక్టర్లో తరలిస్తుండగా రోడ్డు గుంతల కారణంగా పక్కకు పడిపోయింది. పక్కనే ఉన్న గోడ మీద విగ్రహం ఒరిగింది. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. క్రెయిన్తో విగ్రహాన్ని పైకి లేపారు. హైదరాబాద్ రాంబాగ్ దగ్గర గణేష్ విగ్రహం తరలింపులో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్లో గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంటు తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ట్రాక్టర్లోని వ్యక్తులు కిందకు దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సుంకాల పేరుతో బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై తన వైఖరిపై క్లారిటీ ఇచ్చింది. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటామని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటామని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ స్పష్టం చేశారు. దేశీయ ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని వినయ్ కుమార్ కుండబద్దలు కొట్టారు. భారత్లోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రత భారత లక్ష్యమన్నారు. భారత్ విషయంలో వాషింగ్టన్ నిర్ణయం అన్యాయం, అసమంజసమైందని అన్నారు. ఆక్సియం మిషన్ లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా లక్నోకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో శుభాంశుకి యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్వాగతం పలికారు. శుభాంశును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. చిన్నారులు ఆస్ట్రోనాట్ సూట్ వేసుకుని జెండాలతో స్వాగతించారు. దాదాపు 1.5 ఏళ్ల తర్వాత తిరిగి లక్నోకు రావడం సంతోషంగా ఉందని శుభాంశు అన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ప్లాట్ఫామ్ల ద్వారా డబ్బు సంపాదించే ఇన్ఫ్లుయెన్సర్లు చేసే ప్రసంగం స్వేచ్ఛా ప్రసంగం కిందకు రాదని తేల్చి చెప్పింది. ఇన్ఫ్లుయెన్సర్లు అందరి గౌరవాన్ని కాపాడేలా కేంద్ర ప్రచార శాఖ మార్గదర్శకాలు తయారు చేయాలని సుప్రీం ఆదేశించింది. వికలాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులను సోషల్ మీడియాలో అవమానించే వారిపై చర్యలు తీసుకోవాలంది. కామెడియన్ సమై రైనా సహా పలువురు వికలాంగులపై వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుప్రీం ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్లోని ఘటల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను కంటైనర్ ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందారు. మరో 43 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కాస్గంగ్ నుంచి రాజస్థాన్లోని గోగామేడకి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఓ ఎమ్మెల్యే గోడ దూకి పారిపోయిన వీడియో వైరల్ గా మారింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు పలువురు నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలోని టీఎంసీ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సహా నివాసం సహా ఆయనకు సంబంధించిన పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. అయితే సోదాల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే తమ ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంటి బయట కాపలా ఉన్న అధికారులు కృష్ణ సహాను గుర్తించి అదుపులోకి